నెక్స్ట్ మనం మా హైదరాబాద్ ప్రతినిధి రాంబాబు దగ్గరికి వెళ్దాం. ప్రధానంగా ఈసీ సూచనలతో ఎక్సైజ్ శాఖలో అధికారులు బదిలీలు జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సొంత జిల్లాల్లో 3 ఏళ్లు ఒకే చోట పనిచేస్తున్నటువంటి అధికారులు బదిలీలు ప్రధానంగా అవుతున్నటువంటి పరిస్థితి. అలాగే భారీ సంఖ్యలో అధికారులు బదిలీ చేస్తున్నటువంటి ఎక్సైజ్ శాఖ, ఎక్సైజ్ సూపరింటెండెంట్లు, ఉప కమిషనర్లు, సహాయ కమిషనర్లు బదిలీ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇందులో 2 ఉప కమిషనర్లు, 9 మంది సహాయ కమిషనర్లు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందిస్తారు. ఎస్ చెప్పండి రాంబాబు. ఆ అధికారులను బదిలీ చేయడం జరిగింది. మరొక వైపు ఇప్పటికే పంచాయతీరాజు, అదేవిధంగా ఎంపీడీఓలను, ఆర్డీఓలను, డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజైతే ఎక్సైజ్ అధికారులను కూడా బదిలీ చేయడం జరిగింది. ఎన్నికల కమిషన్ సూచనల మేరకు ఈ యొక్క బదిలీల ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఇప్పటికే రాష్ట్రంలో దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్నటువంటి వేళ మరొక వైపు ఈ 15 రోజులలో నోటిఫికేషన్ కూడా వెలువడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ నోటిఫికేషన్ లోపే దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా అన్ని శాఖలలో బదిలీ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికైతే ఎన్నికల కమిషన్ సూచించింది. ఈ మేరకే 14 మంది సూపరింటెండెంట్లను, అదేవిధంగా 2 ఉప కమిషనర్లను, 9 మంది అసిస్టెంట్ కమిషనర్లు కూడా బదిలీ చేయడం జరిగింది. మొత్తానికైతే ఎన్నికల వేళ ఈ యొక్క బదిలీలతోటి గతంలో ఉన్నటువంటి 3 ఏళ్లకు పైగా ఇక్కడే కొనసాగుతున్నటువంటి అధికారులు కానీ, డిప్యూటేషన్ల మీద ఉన్నటువంటి అధికారులు కానీ వీళ్ళందరినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేయాలని చెప్పేసి భావిస్తూ ఉన్నది. ఎన్నికల కమిషన్ సూచన మేరకైతే ఈ బదిలీలు కొనసాగుతున్నాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అధికారులు, వివిధ శాఖలలో ఉన్నటువంటి అధికారులు, అదేవిధంగా డిప్యూటేషన్ మీద ఉన్నటువంటి వాళ్ళు, గత కొన్నేళ్లుగా అక్కడే ఉన్నటువంటి 3 ఏళ్లుగా పైగా ఉన్నటువంటి వాళ్ళు, సొంత జిల్లాలలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు వీళ్ళందరినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే వీళ్ళకి సంబంధించినటువంటి జాబితాను కూడా సేకరించింది. ఇప్పటికే ఆర్థిక శాఖ కూడా వీళ్ళకి సంబంధించినటువంటి వివరాలు కూడా సేకరించినటువంటి పనిలో ఉన్నది. దీనికి సంబంధించి ఇప్పటికే ఒకవైపు 1049 మందికి పైగా వివిధ డిపార్ట్మెంట్ లో రిటైర్డ్ అయినటువంటి అధికారులు కూడా పనిచేస్తున్నారని చెప్పేసి వాళ్ళకు సంబంధించినటువంటి అంశం పైన కూడా ఈ రోజు కూడా శాసనసభలో చర్చ జరిగింది. ఇప్పటికే 2 అధికారులు రిటైర్డ్ అయినటువంటి అధికారులను కూడా ఇరిగేషన్ సంబంధించినటువంటి అధికారులను కూడా సస్పెండ్ చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం 1049 మంది పైగా కూడా వివిధ శాఖలలో రిటైర్డ్ అయినటువంటి అధికారులు పనిచేస్తున్నారు. వీళ్ళకి సంబంధించి కూడా చర్యలు తీసుకుంటామని చెబుతా ఉన్నది. మరొక వైపు ఎన్నికలు సమీపిస్తున్నటువంటి వేళ ఎన్నికల కమిషన్ సూచనల మేరకైతే వివిధ శాఖలలో బదిలీలు జరుగుతూ ఉన్నాయి. డిప్యూటేషన్ల మీద పనిచేస్తున్నటువంటి వాళ్ళందరినీ వివరాలు సేకరించి వాళ్ళని కూడా బదిలీ చేస్తున్నది. మొదటిది ఈ రోజు ఒక్కొక్క శాఖ కూడా బదిలీల ప్రక్రియలో భాగంగా ఈ రోజు ఎక్సైజ్ శాఖలో కూడా 14 మంది సూపరింటెండెంట్లు, 2 ఉప కమిషనర్లు, అదేవిధంగా 9 మంది అడిషనల్ అసిస్టెంట్ కమిషనర్లు కూడా బదిలీ చేయడం జరిగింది. రాజశేఖర్, ఎస్ఎస్ ఇందులో కీలకంగా ఉన్నటువంటి అధికారులు ఎవరైనా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాబోయే బదిలీలకు సంబంధించి ఉత్తర్వులు ఎప్పుడొచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. గతంలో కూడా పనిచేసినటువంటి బీఆర్ఎస్ సర్కారు ఉన్నప్పుడు పనిచేసినటువంటి అధికారులు కూడా ఇప్పటికీ కొనసాగుతున్నారు. కొంతమంది ఆ యొక్క ప్రభుత్వం అప్పుడున్నటువంటి ప్రభుత్వంలో పనిచేసినటువంటి వాళ్ళు కూడా ఇంకా బీఆర్ఎస్ నేతలకు లీకులు ఇస్తా ఉన్నారని చెప్పేసి ప్రభుత్వం తరఫున ప్రభుత్వానికి అప్రదిష్ట పాలన తీసుకొచ్చే విధంగా పనిచేస్తున్నారని చెప్పేసి చెడ్డ పేరు తెచ్చేటువంటి పనిచేస్తున్నారని చెప్పేసి ఇప్పటికే ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఎక్కడైతే ఉత్తర్వులు అయితే ఇప్పటికే జియో విడుదల చేసిన నేపథ్యంలో రేపు లేదా ఎల్లుండి వీటికి సంబంధించినటువంటి రిపోర్ట్ చేయాలి అధికారులు. ఎక్కడైతే పోస్టింగ్ ఇచ్చారో ఆ పోస్టింగ్ ఇచ్చినటువంటి జిల్లాలో రిపోర్ట్ చేయాల్సిందే అని చెప్పేసి ఆదేశాలు రావడంతో ఈ 2-3 రోజుల్లో దీనికి సంబంధించినటువంటి బదిలీల ప్రక్రియ రిపోర్ట్లు ఇచ్చేసి ఆయా స్థానాల్లో జాయిన్ అయ్యేటువంటి అవకాశం అయితే కనపడతా ఉంది. మొత్తానికైతే ఈ యొక్క బదిలీల ప్రక్రియతోటి ఎన్నికలు సజావుగా నిర్వహించాలని చెప్పేసి ఎన్నికల కమిషన్ భావిస్తోంది. అందుకే రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి రాష్ట్ర ప్రభుత్వానికి వివిధ శాఖలకు కూడా ఆదేశాలు ఇవ్వడంతో ఈ బదిలీలు కొనసాగుతూ ఉన్నాయి. రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాంబాబు.